ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని కష్టపడి పనిచేసేవాడు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ కావడంతో ఒక్కసారి బయటకు వెళితే 3-4 నెలల వరకు ఇంటి ముఖం చూసేవాడు కాదు. పిల్లలిద్దరినీ గొప్ప చదువులు చదివించాలని రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసేవాడు. కానీ భర్త కష్టాన్ని అర్థం చేసుకోలేని భార్య అతనికి అండగా నిలవకపోగా ఏం చేసింది? భర్త ఊర్లో లేని సమయంలో ఎలాంటి పాడు పనులకు పాల్పడింది? నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండి కష్టపడి తిరిగి వచ్చిన భర్తకు ఆమె ఎలాంటి స్వాగతం పలికింది? ప్రేమించుకోవడంలో తప్పులేదు, ఆ ప్రేమను గెలిపించుకోవడానికి ఎదురించడంలోనూ తప్పులేదు. కాకపోతే జీవితంలో ఒకే ఒక్కరిని ప్రేమించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రేమించిన వారి పక్కనే నిలబడాలి. కానీ నేడు ఒకరితో ఆ ప్రేమను ఆపడం లేదు. ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూనే ఉంటున్నారు. పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా ఈ ప్రేమలు మాత్రం ఆపడం లేదు. అదే అసలు చిక్కులు తెచ్చిపెడుతోంది. పెళ్లి చేసుకున్న భర్తను కూడా కాదనుకుని ప్రేమ ముసుగులో వివాహేతర బంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అవసరమైతే భర్తను చంపడానికి కూడా వెనకాడడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మహేష్, ఈశ్వరమ్మ 13 ఏళ్ల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళుతుంటాడు. ఒక్కసారి డ్యూటీ ఎక్కాడంటే 3-4 నెలల పాటు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. 2 బిడ్డలకు ఏ లోటు రాకుండా పెంచాలని కష్టపడి పనిచేసేవాడు. అయితే భర్త 3-4 నెలల పాటు ఇంటికి రాకపోవడంతో ఈశ్వరమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తపై ప్రేమ తగ్గిపోవడంతో తరచూ అతనితో గొడవలు పెట్టుకునేది. భార్య ప్రవర్తన గురించి తెలుసుకున్న మహేష్ పలుమార్లు ఈశ్వరమ్మను మందలించినా ఆమె తీరు మారలేదు. ప్రియుడి మోజులో పడి అసలు భర్తను ఇంటికి కూడా రానిచ్చేది కాదు ఈశ్వరమ్మ. 4 నెలల తర్వాత ఇంటికి వస్తే ఇంటి బయటే ఉండాలంటూ కండిషన్ పెట్టేది. ఈశ్వరమ్మతో పాటు ఆమె తల్లి సైతం మహేష్ పై గొడవ పెట్టుకునేవారు. పలుమార్లు పోలీసు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు నడిచినా దంపతుల మధ్య మార్పు రాలేదు. ఆమె వివాహేతర సంబంధాలు మానుకోకపోగా భర్తనే వద్దనుకునే స్థాయికి వచ్చింది. అయినా సరే పిల్లల కోసం ఆ తండ్రి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన భర్తను రోడ్డుపైనే నిలబెట్టి నడి బజారులో పరిగెత్తించుకుంటూ కొట్టింది. దీంతో మహేష్ గ్రామ సమీపంలోని పొలాల్లోకి పారిపోగా అక్కడే పట్టుకుని గొంతు నులిమి చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇవన్నీ ఇట్లా పట్టుకున్నాయి, కాట్లు పడ్డాయి. ఇక కాళ్ళు అయితే దగ్గరికి వస్తాయి. విడిచిపెట్టాలి నువ్వు నీ భర్త, నువ్వు ఎవరైనా చూసుకోబాయి. మనం ఏం చేయలేదు కదా, నీకు మనకు సోకు లేదు. నాకు చూసైతే పిల్లలు కూడా చెప్తారు, చేయలే కూడా అవసరం లేదు. చంపితే ఏమొస్తుంది నీకు? వాడు సొంతంగా చనిపోలేదు. వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే 2 పిల్లలు పుట్టినారు. పిల్లలు పుట్టేంత వరకు కూడా బాగున్నారు. పుట్టిన తర్వాత ఆమె మరి భార్య ఎప్పుడు వాని దగ్గరికి రానిచ్చేది కాదు, ఇంటి దగ్గరికి రానిచ్చేది కాదు. ఎన్నోసార్లు గొడవపడి ఏడ్చి కన్నుల కారం వేసి వాళ్ళ అత్త భార్య ఇద్దరు కలిపి కన్నుల కారం వేసి ప్లేట్లు కడిగిన నీళ్లు చల్లే వాళ్ళంట సార్. భార్య దగ్గర పోయినప్పుడు మరి భార్య ఆమెతో కలిసి ఒక 4 మంది అందరు కలిసి ఒక 5 మంది కలిసి చంపేసినారు. వాళ్ళని ఎవరైతే చంపినారో వాళ్ళందరినీ బయటికి లాగాలి. వాళ్ళ 5 మంది భార్యకు, వాళ్ళ అత్తకు ప్లస్ ఆ 4 ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి సార్. కొట్లాడింటే వీళ్ళని ఉరికించుకొని వచ్చినారంట. వచ్చినాక ఆమె బండిలో వచ్చిందంట. 3 ఉరికించుకొని వచ్చారా, ఆమె బండిలో వచ్చిందంట. ఎవరి బండిలో అందరు చెప్పినారు కూడా. మేమంటే ఈడ రాయనగర్లో ఉంటాం. ఆడ చూసి ఇది చేసినాక ఆ పిల్లలు ఏమంటారు, మామే కొట్టింది మా నాయన్ని, లేసొస్తలే అనుకున్నాము అని చెప్తారు ఆ పిల్లలు. వాళ్ళ అమ్మ కొట్టించింది, ఆమె కూడా కొట్టింది. వాళ్ళు వెనక ఎవరుండరు, వాళ్ళని పట్టుకురావాలి అంతే. ఆమె ఒక్కతంటే చంపలేదు, ఒక్కదంతా కాదు. వాడు ఎంత కొట్టించుకున్నా దెబ్బలు తగిలిట్లా కూడా కొట్టించుకుంటాడు. కానీ అది మొగుల్ని ఒక్కటే చంపదు. ఫస్ట్ వాళ్ళు ఎవరుండరు, వెనక వాళ్ళంతా పట్టుకొని రావాలి సార్. ఈ హత్య వెనుక ఈశ్వరమ్మతో పాటు మరికొందరి హస్తముందని మహేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానంతో వచ్చి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వేధిస్తూ ఉన్నారు. వేరే వాళ్ళతో ఉండాలని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి వద్దు మనం వెళ్ళిపోదామని చెప్పేసి ఆ క్రమంలో వీళ్ళంతా కలిసి అరుచుకుంటూ తిట్టుకుంటూ బయట ఉన్న పొలంలో పోతారు. ఆ పొలం కూడా సుమారు 500 మీటర్లు 600 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ పొలంలో పోతేనే వాళ్ళు పట్టుకొని ఎలాగైనా మన అక్రమ సంబంధానికి అడ్డుస్తున్న ఉద్దేశంతో ఆమె పట్టుకొని గొడ్డు చంపేసింది. అంతా కూడా వాళ్ళ పిల్లలు ఉన్నారు.
ఆ వెనకాల ఏడ్చుకుంటా పిల్లలు కూడా వాళ్ళ ఆయన్ని ఆమె తీసుకొని కొట్టుకుంటా ఇద్దరు అడుచుకుంటా పోతా ఉంటే పిల్లలు కూడా వెంబడించారు. ఆ పిల్లలు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సంఘటనకి తగ్గిపోయింది. తండ్రి హత్యకు గురికాగా తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు బిడ్డలు అనాథలుగా మిగిలిపోయారు.